హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో సాంబార్ని ఎప్పుడు ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్ రుచితో అదిరిపోవాలంటే ఖచ్చితంగా సాంబార్ పొడి అనేది వేసి తీరాల్సిందే. మరి అలాంటి సాంబార్ పొడిని చాలా రుచికరంగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవచ్చో ఇంట్లో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 కప్పు ధనియాలు వేసుకున్నాను. ధనియాలని కేవలం లో హీట్లోనే ధనియాలు లోపల అంతటి వరకు ఫ్రై అయ్యే విధంగా యూనిఫామ్గా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ధనియాలు మనకి బాగా ఫ్రై అయితే మంచి సువాసన రావటమే కాకుండా పైన కలర్ కూడా కొంచెం బ్రౌనిష్ అవుతుంది. అలాగే ధనియాలు పట్టుకుంటే క్రిస్పీగా అవుతాయి. సో అలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఈ ధనియాల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/3 కప్ పచ్చిశనగపప్పు వేస్తున్నాను. 1/3 కప్ అంటే పావు కప్పు వేసుకుని ప్లస్ ఎక్స్ట్రాగా 2 టీ స్పూన్లు వేసుకోండి. తర్వాత 1/3 కప్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 1/3 కప్ కందిపప్పు వేసుకోవాలి. అంటే ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం పచ్చిశనగపప్పు, కందిపప్పు, మినపప్పు 3 కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం. ఈ పప్పులు మూడింటిని కూడా కేవలం లో హీట్లోనే దోరగా ఫ్రై చేసుకోండి. పప్పులు బాగా ఫ్రై అయితే మంచి సువాసన వస్తుంది. అలాగే కలర్ కూడా కొంచెం బ్రౌనిష్ కలర్కి చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై అయిపోయిన ఈ పప్పుల్ని కూడా ఇందాక ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని కూడా కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు మరీ ఎక్కువ వేసేసినా కూడా బాగా చేదొచ్చేస్తుందండి. తర్వాత 1.5 టీ స్పూన్ల నల్ల మిరియాలు యాడ్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా కేవలం లో హీట్లోనే మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 3 ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయితే జీలకర్ర బాగా ఫ్రై అయితే మంచి సువాసన వస్తుందండి. అలాగే మెంతులు కూడా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కాబట్టి అవి మాడిపోకుండా చూసుకుంటూ ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. ఫ్రై అయిపోయిన వీటిని కూడా ఇందాక ఇంగ్రీడియంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు కూడా కేవలం లో హీట్లోనే బాగా ఫ్రైయింగ్ చేసుకోండి. పాన్ ఈ స్టేజ్ వచ్చేసరికి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఆవాలు ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదు. ఆవాల్ని మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్తో కలిపి ఫ్రై చేస్తే ఇది ఫ్రై అయిందో లేదో తెలుసుకోవడం కొంచెం కష్టం కాబట్టి వీటిని సెపరేట్గానే ఫ్రైయింగ్ చేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి గుప్పెడు కరివేపాకు వేసుకుని కరివేపాకు నుంచి తేమ పోయే వరకు లో హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు నుంచి మాయిశ్చర్ కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోతే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఆకులు అనేవి ఇలా డ్రైగా అవుతాయి. అప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మీరు తినే ఘాటుకి సరిపడా ఎండుమిర్చిని తీసుకోండి. నేనైతే కొంచెం బాగా కారం కల ఎండుమిరపకాయలు ఒక 15 వరకు వేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలను కూడా కేవలం లో హీట్లోనే ఎండుమిర్చి కలర్ అనేది లైట్గా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా వేడి అనేది తగ్గిపోయే వరకు వెయిట్ చేయాలి. వన్స్ హీట్ అనేది కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసి కోర్స్ పౌడర్ లాగా గ్రైండింగ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత 1 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో పసుపు యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీరు కావాలి అనుకుంటే ఇంగు కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు. సో పసుపు వేసిన తర్వాత మరొకసారి బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ అనేది హీట్గా ఉంటుంది కాబట్టి పౌడర్ హీట్గా అవుతుంది కొంచెం. ఈ పౌడర్ అనేది కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత అంటే వేడి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా కాలం పాటు ఫ్రెష్గా ఉంటుంది. నేను చూపించిన ఈ సాంబార్ పొడి రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో లింక్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సాంబార్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలి, రసం పొడి, ఈ రెసిపీస్ కూడా పైన ఐ కార్డ్స్లో లింక్ షేర్ చేస్తాను. తప్పకుండా ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.